ఏంటక్క? ఆ పత్రాలు అనఘాదేవికిచ్చింది నువ్వే కదా? నేనా? అక్క, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. రామ నాకేం తెలీదక్క. అబద్ధాలు చెప్పకు పార్వతి. నువ్వు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఈ పని చేశావని నాకు తెలుసు. చూసేసిందా? నేను చాలా జాగ్రత్త పడ్డానే. మాట్లాడవే. అక్క, అది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీ తోడబుట్టింది కాకపోయినా అది నీ తోడికోడలు. చిన్నదాన్ని పట్టుకుని ఇంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? జానకి నిజం తెలుసుకోకుండా ఎప్పుడు ఏది మాట్లాడదు. తను నిక్కచ్చిగా చెప్తుందంటే ఇది ఆ పత్రాలు ఇచ్చే ఉంటుంది. పిన్ని నిజం చెప్పు. అమ్మ అబద్ధం ఆడదని నీకు కూడా బాగా తెలుసు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఆ అనఘాదేవి మన ఇంటికి వచ్చినప్పుడు చూశాను, అంతే. ఆ తర్వాత నేను తనని కలవలేదు, చూడలేదు. అయినా అంత పొగరుగా మన ఇంటికే వచ్చి పొలం కావాలని అడిగిన దాంతో నేనెందుకు చేతులు కలుపుతాను? నేను మాత్రం ఈ ఇంటి కోడల్ని కాదా ఏంటి? నాకు మాత్రం ఈ ఇంటి ఆస్తుల విషయంలో బాధ్యత లేదా ఏంటి? ఈ మధ్య పెత్తనం కోసం ప్రాకులాడుతున్నావు కదా పార్వతి. ఆ అనఘాదేవి నుంచి కూడా ఏం ఆశించావో. వదినా, నువ్వు కూడా నన్నే అంటున్నావా? నువ్వు ఆ పత్రాలు ఆవిడకివ్వడం వల్లే అన్నయ్య పరువు పోయింది. మా తమ్ముణ్ణి మా ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు సమస్య ఒక్కరిది కాదు, మన కుటుంబానిది. నేను ఇవ్వలేదు అంటూ ఉంటే ఇచ్చాను అంటారేంటి? పార్వతి, నువ్వు అనఘాదేవి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటానికి వాళ్ళింటికి వెళ్లటం, ఆవిడికి ఆ డబ్బులు ఇవ్వటం, పోలీస్ స్టేషన్లో ఉన్న శివరాంని విడిపించమని అడగటం అంతా నేను చూశాను. అక్క, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. ఏంటి విషయం? బావా, మనకి అమ్మాయి దొరికేసింది. ఎవరు? ఇంకెవరు, మీ బావే. ఏంటి? శ్రీను బావా? తను అబ్బాయి కదా? తనే మనకిప్పుడు జూనియర్ కమల్ హాసన్, కళా పరిపూర్ణుడు తనే. బావతో అమ్మాయి వేషం ఎలా వేపిస్తావు? నువ్వు ఉండురమ్మా, నేను మాట్లాడుతాను. నువ్వు ఉండు. నా నుంచి మీరేదో హెల్ప్ కోరుకుంటున్నారని అర్థమైంది. చెప్పండి, అదేదైనా సరే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరితో ఆయన యుద్ధం చేయాలా? చూసావా, మన కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకే నాకు శ్రీను అంటే అంత ఇష్టం. సరే చెప్పండి, ఏం చేయాలి? నిజంగా చేస్తావా? ఒక లేడీ గెటప్ వేయాలి. ఏంటి లేడీ గెటప్ బావా? ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. శ్రీను, ఇప్పుడే కదా మా కోసం ఏమైనా చేస్తాను అన్నావు. నేనేం అనలేదు, మీరేం వినలేదు. బావా అనగదు, విను బావా. నేను ఒప్పిస్తాను. శ్రీను ఏమంటున్నాడు? సినిమాలో హీరోలా తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి? ఏం లేదు, దొరికిపోతానేమో. నాకు సిగ్గు, అందుకే అలా మాట్లాడుతున్నాను. నీ సిగ్గుని పెగ్గులో కలుపుకొని తాగేస్తాగా. మంచినీళ్ళు తాగండి. వద్దండి, వద్దు. అరే తాగండి. అయ్యో
నా డ్రెస్ మొత్తం తడిచిపోయినట్టుంది. బట్టలు తడిచిపోయినట్టున్నాయిగా. పక్కనే మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ నా వైఫ్ డ్రెస్లు ఉన్నాయి, అవి చేంజ్ చేసుకుందువు గాని. గెస్ట్ హౌసా? గెస్ట్ హౌసే, ఏం కాదు. గెస్ట్ హౌస్ చాలా బాగుంటుంది, బెడ్ ఇంకా బాగుంటుంది. అమ్మో, బెడ్డా? బెడ్ అంటున్నాడు. మనకి కావాల్సింది అదే కదా శ్రీను, వెళ్ళు ఓకే చెప్పు. నా వల్ల కాదు. ఏంటి? మిమ్మల్ని కాదండి. శ్రీను ఓకే చెప్పు. వాడి వీక్నెస్ తోనే మనం ఆడుకోవాలి. వీడు నా జీవితంతో ఆడుకునేలా ఉన్నాడు ఆద్య. మీరు వెనకొస్తున్నారుగా? నీ వెనకే వస్తున్నాం శ్రీను. హ్యాండ్ ఇవ్వరు కదా? లేదు, మేము నీ వెనకాలే వస్తున్నాం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో కాదండి, నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఇద్దరం మాట్లాడుకుందాం, తర్వాత నచ్చిన ఆటలాడుకుందాం. మీరు నన్నేం చేయరు కదా, అసలే ఒంటరిగా ఉన్నాను. ఏమీ చేయకపోతే గెస్ట్ హౌస్ దాకా ఎందుకు తీసుకెళ్తాను? ఏమి చేయనమ్మాయి, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోదాం అంతే. నేను ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేస్తాను. అయితే ఓకే, వస్తాను. ఎస్, భలే దొరికింది. ఇంత కక్కుర్తి పడుతున్నావేంట్రా దరిద్రుడా? లోపలికి వెళ్ళాక నన్నేం చేస్తాడు?